కదంబంగా తెచ్చుకున్న గుమ్మడికాయ అయితే మిగిలిపోయిందండి, తీపి గుమ్మడికాయ. దీంతో ఏం చేయాలబ్బా, ఏ కర్రీ చేసినా కూడా మా ఇంట్లో అయితే ఎవరూ తినరు. కర్రీ కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేయాలని అనిపించింది. అయితే నేను ఒక వీడియోలో చూశాను, పంప్కిన్తో కేక్ కూడా చేసుకోవచ్చు. అయితే నేను కాస్త డిఫరెంట్గా చేశానమాట. కేక్ కావాల్సిన పదార్థాలన్నీ కూడా నేను క్యాప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు చేయాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ వెళ్ళి చెక్ చేయండి. దీనికి నేను మైదా వాడానండి. మీరు హెల్తీగా చేయాలి అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, లేదంటే రాగి పౌడర్తో కూడా చేసుకోవచ్చు అండి. నేను ఇందులో షుగర్ యాడ్ చేశానండి. మీకు న్యాచురల్ స్వీట్ కావాలి అంటే బెల్లం పొడి వేసుకోవచ్చు, లేదు అంటే ఖర్జూరం పేస్ట్ కూడా వేసి మీరు ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా అయినా చాలా బాగుంటుంది. ఇంకా మీకు కావాలంటే ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ కూడా చేసుకోవచ్చు అండి, చాక్లెట్ పొడి వేసి. అంటే నేను పాల పొడి వేసాను కదా, అది స్కిప్ చేసేసి మీరు చాక్లెట్ పౌడర్ వేసి చేయొచ్చు అనమాట. చాలా చాలా సాఫ్ట్గా వచ్చిందండి. పంప్కిన్ వేసాను కదా, ఎలా ఉంటుందో, హార్డ్గా వస్తుందేమో, టేస్ట్ అంత బాగోదేమో అని అనుకున్నాను. అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఎప్పుడైనా సరే కేక్ మార్నింగ్ చేసామంటే ఈవినింగ్ తింటేనే బాగుంటుందన్నమాట. వెంటనే వేడిగా ఉన్నప్పుడైనా, వేడి చల్లారేకైనా తింటే అంత టేస్ట్గా అనిపించదు అనమాట. కాస్త దాన్ని కాసేపు రెస్ట్ ఇచ్చేయాలన్నమాట. ఆ తర్వాత తీసుకుంటేనే దాని టేస్ట్ మనం ఎంజాయ్ చేయగలము. మీరు ఎప్పుడైనా మిగిలిన వెజిటేబుల్తో ఇలా కేక్ చేశారా? అంటే అన్ని వెజిటేబుల్తో చేయలేములేండి, స్వీట్గా ఉండే వెజిటేబుల్స్తో అయితే చేయగలము. పంప్కిన్, క్యారెట్ ఇలాంటి వాటితో అయితే కేక్ చేయొచ్చు. మన ఛానల్లో క్యారెట్ కేక్ రెసిపీ కూడా ఉందండి. చూడాలి అనుకుంటే మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. మరి మీరు ఎలా చేస్తుంటారో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి.